వీధి గదిని ఆనుకుని ఉన్న పెద్ద హాలులో పార్టిషన్ పెట్టి సీతాపతిరావుకు, తులసికి అక్కడ ఏర్పాటు చేశారు. శరత్కు ఎప్పటిలాగే వీధి గది ఏర్పాటైంది. విశాఖపట్నం వచ్చిన 10 రోజుల్లోనే సీతాపతిరావు ఆరోగ్యం బాగా మెరుగైంది. ఆయన తన సమయాన్ని ఎక్కువగా రమతోనే గడుపుతుండేవాడు. రమ అంటే ఆయనకు అంత ఇంత అనలేని ఇష్టం ఏర్పడింది. ఆయన ఆమె చేత పురాణాలు చదివించుకునేవాడు, కీర్తనలు పాడించుకునేవాడు. తన మనమడికి రమ కాబోయే భార్య అని ఆయన మనసులో నిర్ణయం చేసుకున్నాడు. అందువల్ల ఆమెపై ఆయన అభిమానం మరింత పెరిగింది. రమకు శరత్కి ఆయన పరిచయం కావించాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అప్పటి వరకు ఎరగని వాళ్ళ వల్లనే ఆయన ముందు ప్రవర్తించారు. అదీకాక ఆయన ముందు వాళ్ళేం మాట్లాడుకుంటారు, అందుకని ముభావంగానే ఉండేవారు. ఆ పైన ఇంట్లో ఏకాంతంగా వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకునేందుకు తులసి, సీతాపతిరావు ఇద్దరూ కూడా ప్రతిబంధకాలయ్యారు. ఏ సెలవు రోజునైనా శరత్తో కలిసి బయటకు వెళ్ళే అవకాశం కూడా సీతాపతిరావు రమకు ఇచ్చేవాడు కాదు. ఆయన దృష్టిలో అది సాంప్రదాయానికి విరుద్ధం. రమ కారణంగా తులసికి ఆట విడుపు ఎక్కువ ఉండేది. ఆమె అప్పుడప్పుడు సాయంత్రాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నాలు బయటకు వెళుతుండేది. ఆ విషయమై సీతాపతిరావు రమతో ఎలాగైనా అయిన వాళ్ళే, ఈ తులసిని కూడా నా పిల్లలతో సమంగా చూడాలనుకున్నాను, కానీ తను బయటకు వెడతానంటే కాదనలేకపోతున్నాను. ఈడొచ్చిన ఆడపిల్లనలా ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పంపడం సంప్రదాయం కాదు. నిన్నైతే అలా వెళ్ళడానికి ఒప్పుకుని ఉండేవాణ్ణి కాదు. కానీ ఆ పిల్ల అడిగితే పోతే పోనీ మనకేంలే అనిపిస్తోంది. ఆ పిల్ల బయటకు పోతే నీతో కాసేపు సరదాగా మాట్లాడొచ్చని అనిపిస్తోంది. సంప్రదాయాల గురించి మగాళ్లకు చెప్పినా వినరు. నా మనుమడు శరత్తున్నాడా, వాడికి సంప్రదాయం మాటెత్తితే చాలు ఓ పెద్ద సంఘ సంస్కర్తలా మాట్లాడతాడు. అయితే వాడికి నా మాటంటే వేదం. నీలాంటి అమ్మాయిని వెతికి పట్టి సంప్రదాయాలన్నీ నేర్పిపోయానంటే తరతరాలకు లోటుండదు. మన సాంప్రదాయాల రహస్యం ఏమిటంటే ఇవి ఆడవాళ్ల మూలంగానే నిలబడుతున్నాయి. మగాడు సర్వస్వతంత్రుణ్ణనుకుంటాడు, కానీ ఆడదే అతన్ని శాసిస్తోంది. అందుకే ఆడవాళ్ళు నమ్మి పాటించినంతకాలం మన సంప్రదాయాలకు తిరుగుండదు అని చెప్పాడు. తులసి తనకేమీ కాదని ఆయన అన్నందుకు రమ చాలా సంతోషించింది. కానీ ఆ ముసలాయన తనను పట్టుకుని వదలకుండా తన స్వతంత్రాన్ని పూర్తిగా హరించినందుకు ఆమెకు చాలా అసంతృప్తిగానూ ఉంటోంది. ఆమె మనసు శరత్ వైపు లాగుతోంది. అతన్ని ఏకాంతంలో కలుసుకోవాలని ఆత్రపడుతోంది. సీతాపతిరావు కారణంగానే రమకిప్పుడు శరత్తో ఏకాంతం దొరకడం లేదు. సీతాపతిరావుకు సంబంధించినంత వరకు ఇదొక్కటే రమకు ఆయన గురించిన బాధ. ఎటొచ్చి ఇది శరత్కు కొత్త అవకాశాలనిచ్చిందన్న విషయం రమకు తెలియదు. తెలిసుంటే ఆమె ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకునేదేమో. ఒకే వాటాలో ఉంటున్న కారణంగా శరత్కు తులసితో మాట్లాడే అవకాశాలు ఎక్కువగానే వస్తుండేవి. తాతయ్యకు ఏమాత్రం అనుమానం రాకుండా అతడు జాగ్రత్త పడుతుండేవాడు. ఒక రోజున అతడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తులసి లేదు. యథాలాపంగా అడిగినట్లు అతడు ఆమె గురించి అడిగి తెలుసుకున్నాడు. రాత్రి 8 ప్రాంతాల ఆమె తిరిగి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అతను. మీకు చెప్పాలా అంది తులసి. బ్యాంకు నుంచి తిన్నగా ఇంటికి రావాలంటే బోర్గా ఉంటోంది. నువ్వెక్కడికి వెడుతున్నది ముందుగా తెలిస్తే నేను నిన్నక్కడే కలుసుకునేవాణ్ణిగా, కాసేపు మంచి కాలక్షేపం అయ్యేది అన్నాడు శరత్. రేపు సాయంత్రం 6ంటికి బీచ్కి వెడతాను అంది తులసి చటుక్కున. నిజంగా అన్నాడు శరత్ ఆశ్చర్యంగా. ఆమె అంత సులభంగా విషయం తనకు చెబుతుందనుకోలేదతడు. అంటే తన్ను ఏకాంతంగా కలుసుకోవడం ఆమెకు ఇష్టమే. తులసి నవ్వి ఊరుకుంది. మర్నాడతడు బీచ్కి వెళ్ళాడు. చాలాసేపు ఆమె కోసం వెతికాడు. ఎక్కడా కనపడలేదు. నిరుత్సాహంగా ఇల్లు చేరుకున్నాడు. తులసి ఇంట్లో ఉంది. అతన్ని చూసి మామూలుగా నవ్వింది. అయితే ఆమె సీతాపతిరావును వదల్లేదు. అందుకని శరత్కు ఆమెతో మాట్లాడడం కుదరలేదు. ఈలోగా ముసలాయన రమను పిలిచాడు. ఆమె వచ్చాక, ఈరోజు నీకు నేనేమేం చెప్పానో మా శరత్కి చెప్పు అన్నాడాయన. రమ వెంటనే బుద్ధిగా, ఎంత ఆధునికంగా కట్టుకున్న ఇల్లైనా సరే ఓ మట్టి గది ఉండి తీరాలి. ఇంటి ముందు కూడా కొంత మట్టి నేల ఉండాలి.
ఎందుకంటే అని చెప్పుకుపోతోంది. ఎవరికైనా మైల వచ్చినా, ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడని పరిస్థితి ఏర్పడినా ఆ మట్టి గదిలో మసలాలట. అప్పుడు ఆ మట్టి గదిని పేడ నీళ్లతో అలికి శుద్ధి చేయవచ్చునట. శుద్ధికి ఆవు పేడను మించింది లేదు. గచ్చును శుద్ధి చేయడానికి ఆవు పేడను వాడకూడదు. అందుకే మట్టి గది ఉండాలి. ఇంటి ముందు పేడ నీళ్ల కల్లాపి చల్లడం ఆరోగ్యరీత్యా మంచిది. ఆవు పేడ గొప్పతనాన్ని నాటి శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇది మన పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టారు. రమ నోటి వెంట ఆవు పేడ వివరాలు వినడం శరత్కు బొత్తిగా నచ్చలేదు. అతడికిప్పుడు ఆమెను చూడగానే ఆవు పేడ గుర్తుకొస్తోంది. సీతాపతిరావు వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తున్నాను అనుకుంటూ తను చేసిన పొరపాటు గుర్తించలేదు. రాత్రి పడుకునేలోగా శరత్ తులసితో మాట్లాడాడు. నువ్వు బీచ్కి వస్తానన్నావు, నీకోసం అక్కడ ఎదురు చూశాను. తులసి నవ్వి ఊరుకుంది. ఎందుకు రాలేదు? తులసి మళ్ళీ నవ్వి ఊరుకుంది. నువ్వు అబద్ధాలు చెబుతావని నాకు తెలియదు, కాస్త కోపంగా అన్నాడు శరత్. తులసి చటుక్కున అబద్ధాలు చెప్పడం నా అలవాటు కాదు అంది. నిన్న బీచ్కి వస్తానని చెప్పావు, ఈరోజు రాలేదు. అది అబద్ధం కాదా? అబద్ధమే. ఎందుకలా చెప్పావు? రేపేం జరుగుతుందో ఈరోజు తెలియదు కదా, అంత మాత్రాన అది అబద్ధమైపోతుందా అంది తులసి. ఎందుకు కాదు? ఏమో, ఒక్కోసారి మా అమ్మ మర్నాడు వంకాయ కూర చేస్తానని నాతో అనేది, కానీ ఏ బీరకాయ కూర చేసి సంజాయిషి కూడా ఇచ్చేది కాదు. అమ్మ అబద్ధం చెప్పిందని నేను అనుకునేదాన్ని కాదు. అన్నమాట నిలబెట్టుకోకపోవడం నీకు తల్లి పోలికన్నమాట అన్నాడు శరత్ కసిగా. తులసి దెబ్బతిని అన్నమాట నిలబెట్టుకోలేదనడానికి నేనెవరికి మాట ఇవ్వలేదు అంది. మాట ఇవ్వకపోతేనేం, అబద్ధం చెప్పావా లేదా? నా అబద్ధం వల్ల ఎవరికైనా నష్టం కలుగుతుందంటే నేను ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను అంది తులసి. మరి నీ గురించి నేను బీచ్ దగ్గర 2 గంటలు ఎదురు చూశాను. నీ అబద్ధం వల్లనే కదా అన్నాడు శరత్. మీరు ఏ బీచ్కి వెళ్ళారు అంది తులసి. రామకృష్ణ మిషన్. నేను పామ్ బీచ్కి వెళ్ళాను అంది తులసి. నాతో ఆ సంగతి చెప్పాల్సింది అన్నాడు శరత్. తులసి ముఖంలో చిరాకు కనిపించింది. గొంతులో తీవ్రత ధ్వనించింది. బీచి వద్ద మనం కలుసుకుని మాట్లాడుకుందాం అని మీరు నాకు సూటిగా చెప్పారా అందామే. పేడో లేదో శరత్కి గుర్తులేదు. ఆమెతో వాదన ఎందుకని, పోనీ ఇప్పుడు చెబుతున్నాను, సినిమాకు వెడదాం, వస్తావా అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడే అన్నాడు శరత్. మీరు మీ తాతయ్య అనుమతి తీసుకోండి, నేను రెడీ అంది తులసి. ఆమె అలాగనగానే శరత్ తెల్లబోయాడు. తన బలహీనత ఎక్కడున్నదో తెలుసుకుని సరిగ్గా అక్కడ దెబ్బతీస్తున్నది తులసి. ఎంత పరోక్షంగా ఆమె సూచించింది. నీకు నాకు పరిచయానికి మధ్య సీతాపతిరావు అనబడే ప్రతిబంధకం ఉన్నది. ఇది ఆమె అతడికిచ్చిన సందేశం. అవసరమైనప్పుడు తాతయ్య అనుమతి తీసుకుంటాను, కానీ నీతో చాలా మాట్లాడాలి. ఒక్కసారి బీచ్కి రావు అన్నాడు శరత్. మీరు కోరితే తప్పక వస్తాను, కానీ మీ పరిమితులు మీరు గుర్తుంచుకోవాలి అంది తులసి. నా పరిమితులు నాకెంత బాగా తెలుసో రేపు నువ్వే చూసి మెచ్చుకుంటావు అన్నాడు శరత్. మర్నాడు వాళ్ళిద్దరూ బీచ్ దగ్గర కలుసుకున్నారు. తెల్లని చీర కట్టుకుని బదులుగా జడ వేసుకుని సముద్రపు గాలికి బయట ఎగురుతుంటే, ముంగురులు కదులుతుంటే, మనోహరమైన కదలికలతో వాటిని సర్దుకుంటున్న తులసిని చూడగానే ఆ మనోహరత్వానికి, ఆమె అందానికి చలించడానికి బదులు నిజంగానే ఆమె వచ్చి అక్కడ నిలబడ్డందుకు శరత్ ఆశ్చర్యపోయాడు. నిజంగా నువ్వు వచ్చావా అన్నాడతను. తులసి నవ్వింది. ఆ నవ్వు ఆమె ముఖానికే కాదు, బీచ్కే అందమిచ్చింది. థ్యాంక్స్ తులసి అన్నాడతను. ఎందుకు? ఇలాంటి అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను అన్నాడు శరత్. ఎందుకు? శరత్ ఏదో చెప్పబోయి ఒక్క నిమిషం ఆగి చటుక్కున తను చతికిలబడ్డాడు. కాలితో బీచి ఇసుకపై ఏవో కొలతలు వేసి ఒకదానికొకటి ఎడంగా 2 గీతలు గీసి తిరిగి లేచి నిలబడ్డాడు. ఏమిటి చేశారు అంది తులసి ఆశ్చర్యంగా. నువ్వు నేను కూర్చోవడానికి స్థల నిర్ణయం చేశాను. ఆ గీత దగ్గర నువ్వు కూర్చో, ఇక్కడ నేను కూర్చుంటాను. ఆ గీతలెందుకు? శరత్ నవ్వి, ఆ రోజు మనం రైల్లో కలిసి ప్రయాణం చేసినప్పుడు నేను 2 బెర్తులకు మధ్య ఉన్న దూరాన్ని నా కాలితో కొలిచి చూసుకున్నాను. నీ కోరిక ప్రకారం అంత దూరము ఇప్పుడు ఉంచాను అన్నాడు. తులసి ఆశ్చర్యంగా అతడి వంక చూసింది. ఆ రోజు తను రైల్లో మాట్లాడిన మాటలకు అతడింత విలువనిచ్చాడా?
అప్రయత్నంగా ఆమె అతడు చూపిన ఒక గీతకు అవతల కూర్చుంది. రెండో గీతకు అవతల అతడు కూర్చున్నాడు. ఏమిటో చెప్పాలన్నారు అందామె. ఇప్పుడు నీకు నాకు మధ్య ఎంత దూరం ఉండాలో నేను నిర్ణయించాను. నా నిర్ణయంలో నాకు స్వతంత్రం లేదు. నాకు స్వతంత్రం కావాలని నిన్ను అడగాలనుకుంటున్నాను అన్నాడు శరత్. నన్నా అంది తులసి. అవును, నిన్నే. మీకు స్వతంత్రం నేనెలా ఇవ్వగలను అంది తులసి. మీరు సర్వస్వతంత్రులని నేను అనుకుంటున్నాను. అయితే మన ఇద్దరి మధ్య ఒక అంగుళమైన దూరం ఉండకూడదని నేను భావిస్తున్నాను. నేను స్వతంత్రుణ్ణే అంటావా? ఆ విషయం మీరు మీ తాతగారిని అడగండి అంది తులసి. అతడింత డైరెక్ట్గా ఇలా మాట్లాడతాడని అనుకోలేదేమో. ఆమె కనులలోని ఆశ్చర్యం మాత్రం ఇంకా తొలగిపోలేదు. అంటే నీకిష్టమేనా? తులసి తమాషాగా నవ్వి, సర్వస్వతంత్రులంటేనే నాకిష్టం అంది. అంటే అన్నాడు శరత్. సర్వస్వతంత్రులను ఏ తాతయ్య శాసించలేడు అంది తులసి. శరత్కి మాటలు సరిగ్గా తగలవలసిన చోటే తగిలాయి. అతడేమీ అనలేకపోయాడు. తులసి నవ్వి, మనం మరింకేమైనా మాట్లాడుకుందాం అంది. ఏం? చదవడం ఇష్టమైన వాళ్ళు పుస్తకం ఒకటి పూర్తి చేస్తే మరో పుస్తకం ప్రారంభిస్తారు. నాకు మాట్లాడడం ఇష్టం. ఒక విషయంపై మనం మాట్లాడుకోవడం అయిపోయింది. మౌనం ఇష్టం లేదు కాబట్టి ఇంకేదైనా మాట్లాడుకుందాం అంటున్నా అంది తులసి. నేను సర్వస్వతంత్రుణ్ణి అన్నాడు శరత్. నేను సర్వస్వతంత్రురాలిని అంది తులసి. శరత్ సాలోచనగా, నీకెవ్వరూ లేరా అన్నాడు. ఎవ్వరూ లేనివారే సర్వస్వతంత్రులని మీ అభిప్రాయమా? కాదు, నీ గురించి తెలుసుకోవాలని. ఎందుకు చెప్పనా? ప్రేమ గుడ్డిది కాదని రుజువు చేయాలని. అంటే నేను చూడగానే నాకు నీ మీద ప్రేమ కలిగింది. నా భావాల్ని పంచుకుని నన్ను అర్థం చేసుకుని జీవిత భాగస్వామిగా నాతో సహకరించగలవని నాకు అనిపించింది. నిన్ను చూడగానే నాలో కలిగిన భావాలు నిజమైతే అది నా అదృష్టము, ప్రేమ గొప్పతనమును. కాదంటావా అన్నాడు శరత్. చిన్న కుర్రాడికి కొత్తగా స్కూల్ పుస్తకాలు కొనిచ్చినా సరే ఆ కొత్త మోజులో రోజు శ్రద్ధగా చదివేయాలనుకుంటాడు. అది కొత్త మోజు ప్రభావం. అది ఎన్నాళ్ళుంటుంది అన్నది ఆ కుర్రవాడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే నువ్వు నా ప్రేమను నమ్మడం లేదా? అశాశ్వతమైన ప్రేమను నమ్ముకుని ఏ ఆడపిల్ల బాగుపడదు. నేను కోరుకునేది సహృదయత అంది తులసి. ప్రతి మాటకు ఆమె లోతైన నిర్వచనాలు చెప్పగలదని, ప్రతి విషయాన్ని ఆమె మధించి శోధిస్తుందని శరత్కు అర్థమైంది. తులసి, వయసులో నేను నీకంటే పెద్దవాడినే అయినా తెలివితేటల్లో నీ తర్వాతనే అనిపిస్తోంది. నీ నుంచి నేను ఎన్నో నేర్చుకోవలసి ఉంది. అందుకే నేను నిన్ను వేడుకుంటున్నాను. మనం ఇలాగే కొంతకాలం పాటు కలుసుకుందాం. మన మధ్య ఎంత దూరం ఉండాల్సినది నువ్వే నిర్ణయిస్తూ ఉందువు గాని ఈ దూరం విషయంలో మాత్రం నేను అస్వతంత్రుడిగానే ఉండదలిచాను అన్నాడతను. శరత్, తులసి తరచుగా బయట కలుసుకోవడం ప్రారంభించారు. ఆ విషయం ఇంట్లో తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళు. సాయంత్రాలు ఏ బీచ్ దగ్గరన్నా కలుసుకుంటే ఇద్దరూ ఒక అరగంట తేడాలో ఇల్లు చేరేవారు. ఒకరోజు తులసి ముందు వెళ్ళేది, ఒక్కో రోజు శరత్ ముందు వెళ్ళేవాడు. అలాగే సెలవు రోజుల్లో బయటకు వెళ్ళడానికి, తిరిగి రావడానికి కూడా సుమారు 30 గంటకు తక్కువ కాకుండా ఒకరికొకరు తేడా ఉంచుకునేవారు. రమ మాత్రం సీతాపతిరావు నుంచి వేదాల, ఉపనిషత్తుల సారాన్ని తెలుసుకుంటోంది. సీతాపతిరావు ఆమెకు భగవద్గీత చెబుతుంటే ఆమె దృష్టి భాగవతం మీద ఉండేది. ఏది ఏమైనా సంప్రదాయమైన పద్ధతిలో ఆమె భర్తను ఎన్నుకోవాలని అనుకుంటోంది. అందుకని సీతాపతిరావు వ్యవహారం ఆమెకు తప్పనిసరి. తులసి తన పద్ధతిలో శరత్ను పూర్తిగా తనవాణ్ణి చేసుకుంది. ఆమె వ్యక్తిత్వం అతడిని ముగ్ధుని చేస్తే ఆమె కథ అతడిని కదిలించింది. తులసికి 10 ఏళ్ల క్రితం తండ్రి పోయాడు. విధవరాలైన తల్లికి అయిన వాళ్ళెవరూ సాయం చేయలేదు. ఆమె తులసికి జీవితంలో ఒంటరి పోరాటం ఎలా సాగించాలో చెప్పింది, నేర్పింది. కానీ భయంకరమైన క్యాన్సర్కు గురై 4 సంవత్సరాల క్రితం ఆమె మరణించింది. తనకు క్యాన్సర్ ఉన్నదని అమ్మకు తెలుసు. సరైన టైంలో వైద్యం జరిగితే ఆమె బ్రతికేది. కానీ అందువల్ల డబ్బు బాగా ఖర్చవుతుందని భయపడింది. నాకు డబ్బు మిగల్చడం కోసం తను నాకు మిగలకుండా పోయింది అమ్మ అంది తులసి. ఆ మాటలు విన్నప్పుడు తులసి కనులలో
నీళ్లు తిరిగితే ఈమె కూడా ఏడుస్తుందా అని శరత్ ఆశ్చర్యపడ్డాడు కూడా. తులసి టైపు నేర్చుకుంది. ఆమెకు ఓ కంపెనీలో ఉద్యోగం కూడా దొరికింది. ఆ ఆఫీసులో ఉద్యోగిగా కంటే ఆడదిగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది. మొదట్లో ఆమె గురించి చాటుగా అసభ్యంగా మాట్లాడుకునేవారు. తర్వాత ఎదురుగానే వెకిలి చేష్టలు ప్రారంభమయ్యాయి. భరిస్తే భరిస్తుందని లోకువ, భరించకపోతే భరించలేదని కసి. తులసికి ఏం చేయాలో తోచలేదు. తన సహోద్యోగుల ప్రవర్తన గురించి మేనేజర్కు చెప్పుకుంది. మేనేజర్ యువకుడు, అందగాడు. వాళ్ళందరి నోళ్ళు మోయిస్తాను, వాళ్ళు నీ పాదాలకు మ్రొక్కేలా చేస్తాను, ఈ ఆఫీస్లో నీ హోదా పెంచేస్తాను అంటూ మేనేజర్ ఆవేశపడ్డాడు. అయితే అతడి ఆవేశానికి సహకరించడానికి బదులు ఆమె కూడా ఆవేశపడేసరికి ఉద్యోగమూడే పరిస్థితి ఏర్పడింది. తనే రాజీనామా ఇచ్చింది తులసి. అలా 2 చోట్ల ఉద్యోగాలు మారింది తులసి. అన్ని చోట్ల కథ మామూలే. నా అనుభవాల్ని బట్టి చూస్తే ఈ సమాజం ఒక అడవి. అందమైన యువతులు జింక పిల్లలు, మగాళ్ళందరూ పులులు, సింహాలు, తోడేళ్ళు. చాలా కసిగా చెప్పింది ఈ విషయం తులసి. ఆమె చెప్పింది నిజమే అయితే ఆ అభిప్రాయంలో తప్పు లేదని అనుకున్నాడు. అప్పుడు తులసి దృష్టి నర్సు ఉద్యోగం మీదకు మళ్ళింది. ఫ్లారెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకుని గౌరవించాల్సిన ఈ వృత్తిలో కూడా ఆడదానికి గౌరవం లేదు. అందమైన నర్సుల మీద అడ్డమైన వాళ్ళు శృంగారపరమైన జోక్స్ వేస్తూనే ఉంటారు. రోగులైతే నర్సు కాస్త అభిమానంగా మాట్లాడినా అది ప్రేమే అనుకుంటారు. అయినప్పటికీ నాకు ఈ వృత్తిలోనే ప్రవేశించాలనిపించింది. ఎందుకంటే ఈ వృత్తిలో మానవ సేవ ఉంది. అది కాక నేను క్రమంగా పురుషద్వేషినిగా మారిపోయే అవకాశం ఉందనిపించింది. ఈ వృత్తి స్వీకరించడం ద్వారా మగాళ్ల మీద కాస్త జాలి చూపించగలనేమో అనుకున్నాను. ఆడదాని వెంటపడ్డం మగాడికో రోగమైతే ఆ వెంటపడ్డవాడికి మరేదైనా రోగముంటే పోనీలే రోగిష్టివాడు అని జాలిపడవచ్చు అంది తులసి. ఆడదాని వెంటపడ్డం మగాడికో రోగం అన్న తులసి మాటలు శరత్కు సూటిగా తగిలాయి. అతడు ముందు రమ వెంటపడ్డాడు, ఇప్పుడు తులసి వెంటపడుతున్నాడు. అందుకారణం తను మగాడు కావడమేనా? తులసి నర్సు వృత్తిలో చేరాక కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఓ డాక్టరు తను పారేసుకున్న హృదయాన్ని ఆమె దగ్గర వెతుక్కోవాలనుకున్నాడు. అతడి ప్రయత్నాలు చూసి అతడికి హృదయమే లేదని, పారేసుకునే అవకాశం ఎక్కడిదని నిరసించింది తులసి. కొందరామెతో స్నేహాన్ని కాంక్షించారు, కొందరామెను ప్రేమించామన్నారు. అందరినీ ఆమె ఆమడ దూరాన ఉంచింది. ప్రతి వెధవా నన్ను ప్రేమించాననేవాడే. ఒక్కడంటే ఒక్కడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటాననలేదు. తులసి ఈ మాటలు అంటున్నప్పుడు మాత్రం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా అన్నాడు శరత్. తులసి నవ్వి థ్యాంక్స్ అంది. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు శరత్. నిజంగా మన పెళ్లి జరిగితే అది కూడా ఓ పెద్ద కథ అవుతుంది. అంత కథకు నువ్వు నాయకుడివి కాగలవా అని నా అనుమానం అన్నదామె. అతడినామె నువ్వు అనేటంత చనువు ఏనాడో సంపాదించేసింది. నేను తల్లిదండ్రులకు భయపడను, అయిన వాళ్ళెవరికీ లొంగను. ఒక్క తాతయ్య గురించి మాత్రం నసిగాడు శరత్. ఏం తాతయ్యకు మాత్రం ఎందుకు భయపడాలి? ఎందుకంటే ఆయన జీవితమంతా సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసమే ధారపోశాడు. ఇంట్లో ప్రతి ఒక్కరిని తన నియమాలతో శాసించాడు. ఆయన మాట వినని వాళ్ళు పూర్తిగా చెడిపోతారని వినడం వల్లనే ఇంట్లో అంతా ఇప్పుడు పచ్చగా ఉన్నారని అంతా నమ్ముతారు. ఆయనకు నేనంటే ప్రాణం. నా వివాహం చూసి చనిపోవాలన్నది ఆయన కోరిక. అయితే ఆయనంటే నేను భయపడ్డానికి ఇవన్నీ కారణాలు కాదు. ఆయనిప్పుడు చివరి రోజులు గడుపుతున్నారు. ఆయన మాటను నేను కాదంటే ఆ కారణంగా మనసు కష్టపెట్టుకోవచ్చు. అసంతృప్తిగా ఆయన మరణిస్తే నన్నెవరు క్షమించినా క్షమించకపోయినా నేనే క్షమించుకోలేను. అందుకే నా వివాహం చూసి ఆయన పోవాలనుకుంటుంటే ఆయన పోయాక వివాహం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇది చాలా అన్యాయం. నీ స్వార్థం కోసం నేను ప్రేమించే వాళ్ళ చావు కోరుకుంటున్నావు నువ్వు అంది తులసి. నేను కోరుకున్నా కోరుకోపోయినా ఆయనకు త్వరలో చావు రాసిపెట్టి ఉంది. 90 ఏళ్ల మనిషికి చావు సహజం కదా. ఏం ఆయన 100 ఏళ్ళు బ్రతకాలని లేదా నీకు? ఆయన సంప్రదాయాలంటూ పీడించకపోతే ఎన్నేళ్ళు బ్రతికినా నా దగ్గరే ఉంచుకుని సేవలు కూడా చేయాలని ఉంది అన్నాడు శరత్. నీకు చేతనైతే ఆయన మనసు మార్చాలి.
ఆయన చావాలని కోరుకోవడం అన్యాయం అంది తులసి. ఈ వయసులో అతని మనసు మార్చడం అసాధ్యం. ఎప్పుడైనా ఎవరైనా ఆయన మనసు మార్చడానికి ప్రయత్నించారా? నువ్వు తెలివైన దానివి, పోనీ నువ్వే ప్రయత్నించకూడదు? నేను ప్రయత్నిస్తే అంతా నాకు స్వార్థాన్ని అంటగడతారు. నువ్వు నా వెంట పడ్డప్పటికీ నేనే నీకు వల విసిరానంటారు. అలాగనిపించుకోవడం నాకు చాలా అసహ్యం అంది తులసి. నువ్వు ప్రయత్నించవు, నేను ప్రయత్నించలేను. తాతయ్య మనకు ఆశీర్వాదం ఎలాగిస్తాడు అన్నాడు శరత్. నీ శృంఖలాలను నీవే తెంచుకోవాలి. ఎవరో ఒకరు వచ్చి విడిపిస్తారనుకుంటే కలకాలం బానిసత్వం తప్పదు. బానిసలకు నేనెప్పుడు దూరంగా ఉండాలనుకుంటాను. ఎంచేతంటే బానిసలు తమ అసహాయత్వాన్ని తమకంటే అసహాయులపై ప్రయోగిస్తారు. నువ్వు అసహాయురాలివా? నేను ఆడదాన్ని. ఈ దేశంలో అసహాయురాలు కాని ఆడది ఉందంటావా అంది తులసి. ఆమెతో మాట్లాడి వ్యర్థం అనుకున్నాడు శరత్. ఆమె జీవిత పోరాటంలో విసిగిపోయింది. ఆమె నోటి నుండి వెలువడే ప్రతి మాట వెనుక అనుభవం ఉంది. ఆమె తనకు జీవిత భాగస్వామి అయితే ఆ అనుభవం తనకు ఉపయోగపడుతుంది. ఆమె తెలివి తనను సంస్కరిస్తుంది. ఎంత చదువుకున్నా, ఎన్ని పుస్తకాలు పఠించినా మనిషి తెలివి వికసించడానికి అనుభవం కూడా జతపడాలి. ఆ అనుభవం తనకు లేదు. ఇంతకాలం నీడ పట్టున పెరిగాడు. చెప్పుకోదగ్గ కష్టమేదీ ఎదురు కాలేదు. ఆడది కావడం వల్ల అసహాయురాలు కాదన్న విషయం నేను నిన్ను వివాహం చేసుకున్నాక రుజువు చేస్తాను అన్నాడు శరత్. అంతవరకు నీకు ఏ విధంగానూ సహాయపడలేని అసహాయురాల్ని అంది తులసి నవ్వేస్తూ. అయితే వాళ్ళిద్దరినీ అసహాయులను చేసే సంఘటనకు అప్పుడే నాంది పడిందని వాళ్లకు తెలియదు. ఎందుకో బీచ్కి వచ్చిన నాగేశ్వరరావు దూరాన్నుంచి వాళ్ళిద్దరినీ చూసి ఉలిక్కిపడ్డాడు. బాగా పరీక్షించి వాళ్ళేనని ధృవపరుచుకున్నాడు. అయితే ఆయన వాళ్ళను పలకరించలేదు. వాళ్ళు ప్రేమ మైకంలో ఈ ప్రపంచమే తెలియకుండా ఉన్నారన్న భావన మాత్రం ఆయన వాళ్ళను పలకరించకపోవడానికి కారణం కాదు. ఆ రోజు తులసి ఇంటికి ముందుగా వెళ్ళింది. తులసి అన్నాడు సీతాపతిరావు. తులసి ఆయనకు దగ్గరగా వెళ్ళింది. ఎక్కడి నుంచి వస్తున్నావు? బీచ్ నుంచి. ఎవరిని కలుసుకుని వస్తున్నావు? తులసి మాట్లాడలేదు. ఇలా కూర్చో అన్నాడు సీతాపతిరావు ఆప్యాయంగా. ఆయన గొంతులోని సౌమ్యతకు, అడిగిన ప్రశ్నలకు సామ్యం కనిపించినందుకు ఆశ్చర్యపడుతూ తులసి ఆయన పక్కన కూర్చుంది. నువ్వు కూడా నాకు మనమరాలు లాంటి దానివి అంటూ సీతాపతిరావు ఆమె తల నిమిరాడు. అప్రయత్నంగా తులసి కనులలో నీళ్లు తిరిగాయి. ఆప్యాయత కరువైన వారికి రవంత మంచి మాట చాలు, మనసు కరిగిపోతుంది. వయసులో ఉన్న ఆడపిల్లవు, పెళ్లి కాకుండా బీచ్కి వెళ్ళడం మంచి అలవాటు కాదమ్మా అన్నాడు సీతాపతిరావు. తులసి మాట్లాడలేదు. సీతాపతిరావు ఆడపిల్లలు ఎలా మోసపోతారో వివరించాడు. అప్పుడు తులసి, నేను మోసపోను తాతగారు అంది. ప్రతి ఆడపిల్ల అలాగే అనుకుంటుందమ్మా అన్నాడు సీతాపతిరావు. తులసి ఇంకేమీ మాట్లాడలేదు. నువ్వు రోజు బీచ్కి వెళ్ళావనుకో, ఒంటరిగా కూర్చున్నావనుకో, ఎవడో నిన్ను కనిపెడతాడు, నీతో పరిచయం పెంచుకుంటాడు, నిన్ను ప్రేమించానంటాడు, నీలో ఆశలు రేపుతాడు, తన జీవిత సామ్రాజ్యానికి పట్టమహిషిని చేస్తానంటాడు. తులసి చటుక్కున, తాతగారు ఇవన్నీ మీకెలా తెలుసు? మీరెవరికైనా ఇలా చెప్పారా అంది. నేనెవరికీ చెప్పలేదు, కానీ 90 ఏళ్ల అనుభవం. తులసి నవ్వి, 90 ఏళ్ల అనుభవంతో మీరు ఆటం బాంబు చేయగలరా అంది. అంటే అన్నాడు సీతాపతిరావు. అనుభవంతో తెలియనివి చేయలేరు, చెప్పలేరు. ఈ పిల్ల తెలివైనది అనుకున్నాడు సీతాపతిరావు. ఇవన్నీ నాకు మోసపోయిన అమ్మాయిలు చెప్పారు. వాళ్ళెందుకు చెప్పారు అని అడగగలవు. నేను మోసపోయిన అమ్మాయిల కోసం ఓ సంస్థ నడిపానులే. ఆయన చెప్పింది అబద్ధమని తులసికి అర్థమైంది. ఆమె నవ్వుతూ, మోసపోయిన అమ్మాయిలు మోసం చేయడం నేర్చుకుంటారు. వాళ్ళు మీకు చెప్పినవన్నీ అబద్ధాలు, నిజం నాకు తెలుసు అంది. ఏమిటా నిజం అన్నాడు సీతాపతిరావు. తాతయ్య గారు, ఇప్పుడు అవన్నీ మీకెందుకు అంది తులసి. ఎందుకంటే నువ్వు నాకు సేవలు చేయడానికి వచ్చావు. నీ బాధ్యత అంతా నాది. నీకేం అన్యాయం జరిగినా ఆ బాధ్యత నాదే అవుతుంది అన్నాడు సీతాపతిరావు. తులసి చట్టుకున లేచి నిలబడింది. తాతయ్య గారు, నేను జీవితంలో మోసపోతే అందుకు మిమ్మల్ని తప్పు పట్టడానికి కానీ నిలదీయడానికి కానీ నాకు నాన్న లేడు, అమ్మ లేదు, అయిన వాళ్ళెవరూ లేరు. మీకు ఆ భయం ఎందుకు? సీతాపతిరావు ఆమె చేయి పట్టుకుని,
లాగి తన పక్కన కూర్చోబెట్టుకుని, అందుకే నాకు భయం. నీకెవరూ లేరు కాబట్టే నా బాధ్యత పెరిగింది. నా వల్ల ఎవరికీ అన్యాయం జరగకూడదనే ఈ తాపత్రయం అన్నాడు. తులసి కదలకుండా ఆయన పక్కన కూర్చుని ఆలోచిస్తోంది. ఈ ముసలాడి ఉద్దేశం ఏమిటి? తనతో ఆయన ఇప్పుడేం చెప్పదలుచుకున్నాడు? తను శరత్ కలుసుకుంటున్న విషయం ఆయనకు తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు? ధైర్యం చేసి శరత్ తనే చెప్పేశాడా? సీతాపతిరావు ఆమెతో లాలనగా, చూడు, నేను నీకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేస్తాను. నువ్వు మాత్రం తొందరపడి ఎవరి వల్లోనూ పడకు అన్నాడు. నేనెవరి వల్లోనైనా పడతానని ఎందుకనుకుంటున్నారు? అంది తులసి. అంటే నేను అమాయకురాలిని అనుకుంటున్నారా మీరు? లేదమ్మా, ఎవరో కుర్రాడు నీ దగ్గరకొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానంటాడు, పెళ్లి కూడా చేసుకుంటానంటాడు. కానీ అది సాగే పని కాదు. ఎందుకని? ఉదాహరణకు నేనే ఉన్నాననుకో, నన్ను కాదని మా శరత్ ఏ ఆడపిల్లను పెళ్లి చేసుకోడు. శరత్ నిన్ను చేసుకుంటానన్నాడనుకో, అందుకు నేనే ఒప్పుకోను. ఎందుకని? సంప్రదాయాలంటూ కొన్ని ఉన్నాయి. వాటి ప్రకారం నీకెలాంటి వరుడు కావాలో నాకు తెలుసు, శరత్కి ఎలాంటి వధువు కావాలో నాకు తెలుసు. మీ ఇద్దరికీ ఒకరికొకరు వధూవరులయ్యే యోగ్యత లేదు. వాడు సీతాపతిరావు మనమడు, నువ్వు మామూలు నర్సువి. తులసి ఆయన పక్క నుంచి లేచి, అర్థమైంది తాతగారు, థ్యాంక్స్ అంది. సరిగ్గా అప్పుడే శరత్ ఆ గదిలో ప్రవేశించాడు. సీతాపతిరావు అతన్ని చూస్తూనే, రారా, నీకోసమే చూస్తున్నాను, ఇలా కూర్చో అన్నాడు. ఏం తాతయ్య అంటూ శరత్ ఆయన్ను సమీపించాడు. ఇలా కూర్చో, నీకో మాట చెప్పాలి అన్నాడు సీతాపతిరావు. శరత్ ఆయన పక్కగా కూర్చోగానే, నేనింక ఎంతో కాలం బ్రతకను. నీకో సంబంధం చూశాను, నీ పెళ్లి చూసి చచ్చిపోతాను అన్నాడాయన. శరత్ మాట్లాడకుండా తనకెదురుగా నిలబడి ఉన్న తులసి వంకే చూస్తున్నాడు. ఆమె శరత్ని, సీతాపతిరావును మార్చి మార్చి చూస్తోంది. ఏం సంబంధం చూశావని అడగవేం అన్నాడు సీతాపతిరావు. అడిగి ఏం ప్రయోజనం తాతయ్య అన్నాడు శరత్. ఎందుకని? ఇప్పటికే నేను అమ్మాయిని ప్రేమించి ఉన్నాను. మరి నాకు చెప్పలేదేం? చెప్పి ఏం ప్రయోజనం తాతయ్య? ఆ పెళ్లికి నువ్వు ఒప్పుకోవు. అయితే నాకిష్టం లేని పెళ్లి చేసుకుంటావా అన్నాడు సీతాపతిరావు తీవ్రంగా. లేదు తాతయ్య, నీ అంగీకారం లభించే వరకు నేను పెళ్లి చేసుకోను. నీ అంగీకారం లభించకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగా మిగిలిపోతాను అన్నాడు శరత్ ఖచ్చితంగా. సీతాపతిరావు ముఖంలో సంతృప్తి కనబడింది. అది కొన్ని క్షణాలు మాత్రమే. ఆరిబడవా, నీ తెలివితేటలింత దూరం వెడతాయని నేనెప్పుడూ అనుకోలేదు. అంటే నువ్వు నా చావుకి ఎదురు చూస్తున్నావన్నమాట. నేనెంతో కాలం బ్రతకనని గొప్ప ఎత్తే వేశావు అన్నాడు సీతాపతిరావు. శరత్ తెల్లబోయాడు. తను ఎంతో తెలివిగా చెప్పాననుకుంటే తాతయ్య తన ఆలోచనల లోతుల్ని పసిగట్టేశాడు. అతడు వెంటనే అక్కడి నుంచి లేచి ఒంగుని నమస్కరించి, చిన్నప్పటి నుంచి నీ చేతుల్లో పెరిగాను, నీ చావును కోరుకుంటానా అన్నాడు శరత్. ఈ నక్క వినయాలకేంలే, వయసులో ఉన్నప్పుడు మగాడికి అయిన వాళ్ళెవ్వరూ అక్కర్లేదు, ఆడది తోడుంటే చాలుననిపిస్తుంది. నీ మనసులో ఎలాంటి ఊహలున్నాయో నాకు తెలియదు, కానీ నువ్వు అనుకున్న విధంగా నీ పెళ్లి జరగదు. నేను చెప్పిన పెళ్లి సంబంధం నువ్వు చేసుకోవలసిందే. నీ పెళ్లి చూస్తే కానీ నాకు చావు రాదు. నా ఆత్మబలం ఎలాంటిదంటే మరో 50 ఏళ్ళు కూడా బ్రతకగలను అన్నాడు సీతాపతిరావు. తప్పక నువ్వు మరో 100 ఏళ్ళైనా బ్రతకాల్సిందే. నేను మాత్రం నేను చెప్పిన సంబంధానికి నువ్వు అంగీకరిస్తే తప్ప పెళ్ళి అన్నది చేసుకోను అన్నాడు శరత్. అప్పుడు తులసి పక్కున నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏం తులసి నవ్వుతున్నావు అంటూ శరత్ తను ఆమెను అనుసరించాడు. తులసి ఎందుకు నవ్విందో సీతాపతిరావుకి అర్థమైంది. శరత్ ఆమెను వివాహం చేసుకోవాలని స్థిర నిశ్చయంతో ఉన్నాడు. తాతయ్య మనమడి వివాహం చూసి చనిపోవాలనుకుంటున్నాడు. ఎవరెంత ఆయుష్ కోరుకున్నా సీతాపతిరావుకిప్పుడు చివరి రోజులు గడుస్తున్నాయన్నది తథ్యం. ఆయన నెగ్గానని అనుకోవచ్చు, కానీ ఆయన ఓడిపోతున్నాడు. తులసి తన విజయానికి గర్వపడుతూ నవ్విందని సీతాపతిరావు భావించాడు. ఏయ్ తులసి, నా ప్రాణం పోయినా నీ పెళ్ళి నా మనవడితో జరగదు, చూద్దూ గాని నేనేం చేయబోతున్నానో అనుకున్నాడాయన. సీతాపతిరావు తులసి విషయాన్నంత తేలికగా కొట్టిపారేయలేదు. ఆయన తులసి శరత్ తనకు కనుమరుగు కాగానే అమ్మాయి రమ అని గట్టిగా కేక పెట్టాడు. రమ ఎప్పుడు ఆయనకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. హాల్లో పార్టిషన్కు అవతల నుంచి యువతలకు ఆమె క్షణాల మీద వచ్చేసి, పిలిచారా తాతగారు అంది. మీ నాన్న ఇంట్లో ఉన్నాడా
అన్నాడు సీతాపతిరావు. ఉన్నాడని ఆమె చెప్పగానే, నేను అర్జెంటుగా రమ్మన్నానని పిలుచుకునిరా. బయలుదేరేప్పుడు కాస్త క్యాలెండర్ చూసుకుని దుర్ముహూర్తం, వర్జ్యం లేకుండా మాత్రం జాగ్రత్త పడమను. ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారాయన. రమకు చూచాయగా విషయం అర్థమైంది. సీతాపతిరావు తన తండ్రికి శుభవార్త ఏదో చెప్పనున్నాడు. అలాగే తాతగారు అని రమ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. రమ వెళ్ళేసరికి నాగేశ్వరరావు భార్యతో శరత్ గురించి మాట్లాడుతున్నాడు. కుర్రాడు బుద్ధిమంతుడనుకున్నాం, కానీ ఇలా అవకాశం తీసుకుని నర్సులతో షైర్ కొట్టే రకం అనుకోలేదు అంటున్నాడు నాగేశ్వరరావు. బాగుందండి, తప్పంతా ఆ పిల్లది. అబన్ శుభం తెలియని కుర్రాడు ఆ మాయలాడి వల్ల పడిపోయి ఉంటాడు. అదుపులో ఉంచకపోతే ఆడపిల్లలు చెడిపోతారు. అవకాశం వస్తే ఏ మగాడు బుద్ధిగా ఉండడు. మీరిది గుర్తుంచుకోండి. ఆ ముసలాయన దగ్గర అబ్బాయిని చిన్నబుచ్చకండి అంది నాగేశ్వరరావు భార్య. నాకు ఆ సంగతి తెలుసులేవే. ఇందాక ఆయనకు చెప్పినప్పుడు కూడా తప్పంతా ఆ నర్సమ్మదే అన్నట్లు చెప్పాను. కానీ నేను మన పిల్ల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మన పిల్ల భవిష్యత్తు విషయంలో పూచీ నాది. నా పెళ్ళప్పుడు మా నాన్న కూడా ఇలా ఆలోచిస్తే మన పెళ్ళి జరిగుండేది కాదు. ఆ తర్వాత మీరు మాత్రం నిక్షేపంలా ఇంటికి కట్టుబడి ఉండలేదా అంది నాగేశ్వరరావు భార్య. నాగేశ్వరరావు మాట్లాడలేదు. ఆయన చిన్నప్పుడు ఓ అమ్మాయితో కాస్త గ్రంథం నడిపాక తల్లిదండ్రులు భయపడి మేనరికం చేశారు. ఈలోగా రమ అక్కడికి వచ్చి తండ్రికి విషయం చెప్పింది. ఆ క్యాలెండర్ ఇలా తీసుకురా అన్నాడు నాగేశ్వరరావు. ఆయన భార్య వెంటనే, క్యాలెండరేం అక్కర్లేదు. ఆలస్యం అమృతం విషం అంటారు. ఇప్పుడు ఆ క్యాలెండర్లో ఏ దుర్ముహూర్తమో ఉంటే మనకు లేనిపోని శంక బయలుదేరుతుంది. చూడకపోతే ఏ బాధ లేదు. నా మాట విని వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళండి. క్యాలెండర్ చూడలేదని మాత్రం చెప్పకండి అంది. నాగేశ్వరరావు భార్య మాటలు శిరసావహించి సీతాపతిరావు దగ్గరకు వెళ్ళాడు. వర్జ్యం, దుర్ముహూర్తం చూసుకునే వచ్చావా అన్నాడు సీతాపతిరావు ఆయన్ను చూస్తూనే. మీరు చెప్పింది చెప్పినట్లు చేశాను మామయ్య గారు. అసలు విషయం ఏమిటో చెప్పాలి మీరు అన్నాడు నాగేశ్వరరావు. నువ్విందాక మా వాడి గురించి చెప్పగానే నేను బాగా ఆలోచించాను. తప్పు వాడిది కాదు, వాడి వయసుది. ఆ తప్పును వెంటనే సరిచేయాలి. అందుకే నిన్ను పిలిచాను అన్నాడు సీతాపతిరావు. విషయం చెప్పండి అన్నాడు నాగేశ్వరరావు. చెప్పడానికేముందయ్యా, మీ అమ్మాయి రమను మా శరత్కి చేసుకుందామనుకుంటున్నాను అన్నాడు సీతాపతిరావు. అబ్బాయి ఒప్పుకున్నాడా అన్నాడు నాగేశ్వరరావు వెంటనే. నా మాట మా ఇంట్లో కాదనే వాళ్ళెవరూ లేరు. అప్పుడు చటుక్కున శరత్ అక్కడికి వచ్చాడు. అతడు తెల్లటి లాల్చి షెరాయి వేసుకుని ఉన్నాడు. అతడి ముఖం మాత్రం ఎర్రగా ఉంది. తాతయ్య, ఆయనకేమిటో చెబుతున్నట్లున్నావు అన్నాడతడు. అతడి మాట చాలా తీవ్రంగా ఉంది. నీకు సంబంధించింది కాదులే అన్నాడు సీతాపతిరావు. అలాగా, నా పెళ్లి వ్యవహారమేమో అనుకున్నాను. అవును, నీ పెళ్లి వ్యవహారమే. మరి నాకు సంబంధం లేదంటావేం? సీతాపతిరావు నవ్వి, అది మన సంప్రదాయంలే అన్నాడు. శరత్ ముఖం మరింత ఎర్రబడింది. ఈ సంప్రదాయం మనది కాదు, నీది అన్నాడు. నీతో తర్వాత మాట్లాడతానులే గాని, ఇదిగో నాగేశ్వరరావు, నువ్వు వెంటనే మా అబ్బాయికి టెలిగ్రామ్ ఇవ్వాలి, అర్జెంటుగా రమ్మనమని. కూడా మా కోడల్ని కూడా వెంట పెట్టుకుని రావాలి. ఎందుకు అన్నాడు శరత్. ఇది పెద్దవాళ్ల వ్యవహారం. నాగేశ్వరరావు, నేను చెప్పినట్లు చేయి బాబు. మా ఇంటి అడ్రస్ నీ దగ్గర ఉందిగా. ఉందండి అని నాగేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శరత్ తీవ్రంగా తాతగారి వంక చూస్తూ, ఏమిటిదంతా తాతయ్య? అనవసరంగా ఇప్పుడు లేనిపోని గొడవ వచ్చేలాగుంది అన్నాడు. గొడవేమీ లేదు. నీకేమీ పట్టనట్లు, నిన్నేమీ అననట్లు ఊరుకో. అన్నీ నేను చూసుకుంటాను అన్నాడు సీతాపతిరావు. కానీ తాతయ్య అని శరత్ ఏదో చెప్పబోయాడు. సీతాపతిరావు అతడికి కన్నుగొట్టి తన పక్కన కూర్చోబెట్టుకుని, నీకో రహస్యం చెబుతాను, తులసి వినకూడదు, దగ్గరలో లేదు కదా అన్నాడు. శరత్ ఏమీ మాట్లాడలేదు. తులసి అన్నాడు సీతాపతిరావు. ఆమె మరుక్షణం అక్కడ ప్రత్యక్షమైంది. అంటే కూతవేటు దూరంలోనే ఉన్నావన్నమాట అన్నాడు సీతాపతిరావు. నాకు బ్రెడ్ కావాలి, ఫ్రూట్ బ్రెడ్ తెచ్చిపెట్టు. తులసి వెళ్ళిపోయింది. తలుపులు వేసిరా అన్నాడు సీతాపతిరావు. శరత్ ఆయన చెప్పినట్లే చేశాడు. ఇప్పుడు నేను చెప్పేది విని ఏదో ఉపద్రవం జరగనున్నట్లు కంగారు పడకు. నేను దుర్మార్గుడినని అంచనా వేయకు. నేను నీకు చెబుతున్నది సంప్రదాయం. సంప్రదాయం ఆడవాళ్లను అదుపులో ఉంచడం కోసం ఏర్పాటు చేయబడింది. ఆడది అదుపులో లేకపోతే సమాజానికే ప్రమాదం అన్నాడు సీతాపతిరావు ఉపోద్ఘాతంగా. తులసికి తల్లి తండ్రి లేరు. ఒంటరి ఆడది. నర్సు వృత్తి స్వీకరించింది. అటు పరిస్థితుల ప్రభావం, ఇటు వృత్తి, ఈ రెండింటి వల్ల
ఆమె ఎందరో పురుషులకు దగ్గరగా రాక తప్పదు. పురుషులు అవకాశం తీసుకుని ఉంటారు. ఇప్పటికే తులసి తన శీలాన్ని కోల్పోయి ఉంటుందనడంలో సందేహం ఉండదు. నాకు తులసి గతంతో నిమిత్తం లేదు అన్నాడు శరత్. సీతాపతిరావు కొనసాగించాడు. తులసి అందమైనది, తెలివైనది. ఆమె అందానికి తెలివి జతపడగా శరత్ వంటి కుర్రాళ్లను వలలో వేసుకోవడం ఆమెకు అత్యంత సులభం. ఆమె ఆలోచనలు చౌకబారుగా ఉంటాయి. ఆమె ఆశకు అంతుండదు. అందుకే ఆమె శరత్ను వలలో వేసుకుని తనకు అర్హత లేని స్థానాన్ని సంపాదించుకుంది. ఇది అబద్ధం అన్నాడు శరత్. ముందు నా మాట విను అన్నాడు సీతాపతిరావు. శరత్ తులసితో తిరగడంలో తప్పు లేదు. ఆమె అతడిని ఆకర్షించాలని ప్రయత్నిస్తే అతడు అవకాశం తీసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే పెళ్ళికిలోగా నీకు ఆ పిల్ల మీద మోజుంటే తీర్చేసుకో. అది తప్పు కాదు. అందుకు అభ్యంతర పెట్టను నేను. కానీ పెళ్ళి మాత్రం రమణే చేసుకోవాలి. ఒకసారి పెళ్ళయ్యాక తులసిని పూర్తిగా మర్చిపోవాలి అన్నాడు సీతాపతిరావు ఆఖరి అస్త్రంగా. శరత్ మ్రాన్పడిపోయాడు. ఇదా తరతరాలుగా తాతయ్య నిలబెడుతున్న సంప్రదాయం? ఆయన చెప్పిన మాటలు ఎంత సంస్కార విహీనంగా ఉన్నాయి. ఇందుకు ఆమె ఒప్పుకుంటుందా అని భయపడకు. పెళ్లి చేసుకుంటానని నమ్మించు. అబద్ధాలు చెప్పు. కావాలంటే నీ అబద్ధాలకు నేను సహకరిస్తాను. ఒకసారి లొంగిపోయాక తులసి మీద నీ మోజు అర్థం లేనిదని నీకే తెలుస్తుంది. అప్పుడు ఆమెను కాలదన్ను. అందులో తప్పేమీ లేదు. తను పవిత్రురాలినని ఆమె నిన్ను మోసం చేయాలనుకుంది. పెళ్లి చేసుకుంటానని నువ్వు ఆమెను మోసం చేయి. శరత్కింకా నోట మాట రావడం లేదు. నిండు వయసులో ఉన్న స్వతంత్రుడైన యువకుడిని తను కోరిన మార్గానికి రప్పించడం కోసం సీతాపతిరావు అవలంబించిన పద్ధతి, చూపుతున్న ఆకర్షణ శరత్కు నమ్మశక్యం కాకుండా ఉంది. తాతయ్య ఈ విధంగానే తన కుటుంబంలోని పురుషులెవ్వరూ సంప్రదాయాన్ని విడనాడకుండా కాపాడుకోగలిగాడా? ఏదైతే తప్పు, అవినీతి, పతనం అనిపించుకుంటుందో దాన్ని ఆయన ఎరగా చూపిస్తున్నాడు. పెద్దల సపోర్టు ఉంటుందని తెలిస్తే ప్రతి యువకుడు ఇలాంటి తప్పు చేసి సంప్రదాయాన్ని కౌగిలించుకుందుకు సిద్ధపడతాడు. నేను నిజం చెబుతున్నాను. నువ్వు తులసి పెళ్లికి ముందు ఎలా తిరిగినా అందులో నీ తప్పేమీ లేదు. నువ్వు మాత్రం రమణే పెళ్లి చేసుకోవాలి. తాతయ్య అనగలిగాడు శరత్ అప్పటికి. నేను చెప్పింది అర్థమైందా అన్నాడు సీతాపతిరావు. శరత్ తలూపి నీ ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టే నా మాటలు నీకు అర్థం కావడం లేదు అన్నాడు. అంటే నేను తులసిని ప్రేమిస్తున్నాను. ఆమె మోసగత్తె అయితే నేను మోసాన్ని ప్రేమిస్తాను. ఆమె దుర్మార్గురాలైతే నేను దుర్మార్గాన్ని ప్రేమిస్తాను. ఆమె ఆశపోతైతే నేను ఆశను ప్రేమిస్తాను. సంప్రదాయం ఈ ప్రేమను నిరసిస్తే నేను సంప్రదాయాన్ని నిరసిస్తాను అన్నాడు శరత్. సీతాపతిరావు తెల్లబోయి ఏమన్నావు అన్నాడు. శరత్ మళ్ళీ అవే మాటలు చెప్పాడు. నేను చెప్పిందంతా విన్నాక నువ్వు తీసుకున్న నిర్ణయం ఇదా? అవును అన్నాడు శరత్. సరేలే, తొందరపాటు నీ వయసులో సహజం. ఈ రాత్రంతా నిదానంగా ఆలోచించు. ఒక్క రాత్రి చాలు నీలోని వివేకాన్ని మేల్కొల్పడానికి అన్నాడు సీతాపతిరావు. నా నిర్ణయం మారదు అన్నాడు శరత్. ఇద్దరి మధ్య మరి కాసేపు వాగ్వివాదం జరిగింది. ఇద్దరూ తమ తమ పట్టుదలలు విడిచేలా లేరని ఇద్దరికీ అర్థమైంది. అంటే నన్ను కాదని తులసిని పెళ్లి చేసుకుంటావా? నిన్ను కాదని నేను పెళ్లి చేసుకోను. నీ చేత అవుననిపించడం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. నీ ఎత్తు నేనెప్పుడో కనిపెట్టాను. ఈ ముసలాడి జీవితం అశాశ్వతం కదా, ఇంకెంతకాలం బ్రతుకుతాడులే అనుకుని మొండికెత్తావు. అందుకే మీ అమ్మ నాన్నలకు టెలిగ్రామ్ ఇప్పించాను. వాళ్ళొచ్చాక నీ వ్యవహారం తేల్చేస్తాను. ఎవరొచ్చినా సరే నాదొక్కటే మాట. మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ కూడా నన్ను మించే సంప్రదాయానికి విలువనిస్తారు. మీ అమ్మ అయితే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రాణాలను కూడా తృణప్రాయంగా చూస్తుంది. నేను వాళ్ళ దగ్గర వాగ్దానం తీసుకోబోతున్నాను. ఒకవేళ నేను పోయినా సరే నీ వివాహం తులసితో జరగరాదని, రమతోనే జరగాలని నేను మీ అమ్మ దగ్గర మాట తీసుకుంటే చాలు. ఆ తర్వాత నేను తృప్తిగా చచ్చిపోతాను అని సీతాపతిరావు నవ్వాడు. ఆ నవ్వు నెమ్మదిగానే ఉన్నప్పటికీ శరత్కు వికటంగానూ భయంకరంగానూ వినిపించింది. ఆ నవ్వుకు సంబంధించిన శబ్ద తరంగాలు అక్కడి గోడలకు తాకి అదే పనిగా ప్రతిధ్వనిస్తున్న అనుభూతి అతడికి కలిగింది. తాతయ్య, నీవెంతకైనా తగుదువు అనుకున్నాడు శరత్. చచ్చి సాధించడం అంటే ఇదే కాబోలు. తల్లి మాటకిచ్చే విలువ శరత్కు బాగా తెలుసు. ఆమె ఒట్టును నమ్ముతుంది. సాధారణంగా ఒట్టు వేయదు. వేసిందంటే ఆ ఒట్టు నిలబెట్టుకోవడానికి
ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతుంది. తాతయ్య తనకు తులసిని మోసం చేయమని సూచించాడు. ఆ సూచన ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆ ఆకర్షణకు శరత్ లొంగలేదు. అప్పుడాయన శరత్ తల్లి చేత ఒట్టు వేయించుకుంటానని బెదిరించాడు. ఆ బెదిరింపు ఎంత బలమైనదో శరత్కి తెలుసును. సీతాపతిరావు శాంతాదేవి చేత ఒట్టు వేయించుకుంటే శరత్కి తులసికి పెళ్లి జరగడం అసాధ్యం. అది సాధ్యపడాలంటే అతడు తల్లికి తులసికి మధ్య ఎవరో ఒకరిని మాత్రం ఎన్నుకోవలసి ఉంటుంది. ఈ ఒట్టు ఎలా ఆపాలి? ఇదే ఆలోచనలతో శరత్ ఆ రాత్రంతా సరిగా నిద్రపోలేదు. మధ్యలో అతడికి నిద్ర పడితే అందులో ఓ కల. ఆ కలలో అతడు తులసిని మాయ మాటలతో వశపరుచుకున్నాడు. ఆ తర్వాత రమను పెళ్లి చేసుకున్నాడు. రమ అతడు కబుర్లు చెప్పుకుంటుంటే వారి మధ్యకు తులసి వచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంది. రమ నవ్వేసింది. తప్పు తులసిదే అంది. తులసి రమను రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. పెళ్లికి ముందు పరాయి ఆడదానితో సంబంధం పెట్టుకున్న మగవాడిని ఎలా క్షమించగలవు అని నిలదీసింది. ఆమె అదే పనిగా శరత్ను తిడుతుంటే రమ సహించలేక పెద్దవాళ్ళని పిలిచింది. రఘునాథరావు, నాగేశ్వరరావు, సీతాపతిరావు తులసిని ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. ఏకాంతంలో రమ, శరత్ మిగిలారు. నేను తప్పు చేశాను రమ అన్నాడు శరత్. తప్పు మీది కాదు, తులసిది అంది రమ. అంటే నా తప్పును నువ్వు క్షమించావా? మీరు తప్పే చేయనప్పుడు క్షమించే ప్రసక్తి ఏముంది? తప్పు చేసింది తులసి. ఆమె తప్పును నేనెప్పటికీ క్షమించను అంది రమ. నువ్వు చాలా మంచిదానివి రమ అన్నాడు శరత్. సరిగ్గా అప్పుడే అతడికి మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. మెలకువ వచ్చే ముందు తనే మాటలన్నాడో శరత్కి గుర్తుంది. తనలో అంతటి మార్పు ఎలా వచ్చింది? అసలు తనకు అలాంటి కల ఎలా వచ్చింది? తాతయ్య చూపించిన ఆకర్షణ ప్రభావమా? తాతయ్య తన సంప్రదాయాన్ని నిలబెట్టుకుంటాడా? శరత్కు మళ్ళీ నిద్ర పట్టలేదు.